ఆ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేదంటే కంపెనీలో కానీ ఎక్కడ కానీ వాట్ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్, దాన్ని బట్టి మనం ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందని ఆశించినట్టు. అధ్యక్ష, గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశాను అధ్యక్ష. వాస్తవంగా చాలా ఈజీ పోర్ట్ఫోలియో. చాలా మంది చెప్పారు పిఆర్ఆర్ది చాలా కష్టమైంది అని. వాస్తవంగా చాలా సులభంగా అనిపించింది అధ్యక్ష. ఎందుకో కూడా చెప్తాను. డేటా ఉంది అధ్యక్ష అక్కడ. చాలా సులభంగా, చాలా తేలిగ్గా అసలు ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందని 6 నెలలు డాష్ బోర్డ్ తయారు చేయించుకున్నా నాకు చాలా ఈజీగా ట్రాక్ చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నేను మా డిపార్ట్మెంట్ అడిగిన మొదటి ప్రశ్న, ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు అది చెప్పేదానికి 6 నెలలు పట్టింది అధ్యక్ష. డిపార్ట్మెంట్కి 6 నెలలు పట్టింది. మళ్ళీ ఎవరో చెప్పింది లెక్కలు రాసుకుని వస్తాం కాదు, నాకు ఆన్లైన్లో తెలియాలి అధ్యక్ష. అది చూసిన తర్వాత నిజంగా బాధేస్తుంది అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాల్లో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు. ఇది మ్యాటర్ ఆఫ్ రికార్డ్. ఇది స్కూల్ ఎడ్యుకేషను, అదేవిధంగా జూనియర్ కళాశాల కలిపి చెప్తున్న సంఖ్య. దానికి ప్రధానమైన కారణం గౌరవ సభ్యులందరూ తెలుసు, 117 జియో. అధ్యక్ష, నేను బలంగా నమ్మేది అందరం చర్చించుకోవాలి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. వాస్తవంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఇక్కడ ఉంటే కూడా బాగుండేది అధ్యక్ష. చర్చలు జరగాలి. చర్చ జరిగితేనే వాస్తవాలు బయటికి వస్తాయి. మేము కూడా అధికార పార్టీ కూడా కొన్ని వాస్తవాలు తెలిసడానికి అవకాశం కలుగుతుంది. కనీసం ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ సభ్యులు, టీడీఎఫ్ సభ్యులు కూడా కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు. అధ్యక్ష, జియో 117 వల్ల ఎలాంటి డ్యామేజ్ జరిగిందో గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తారు. మొదటి పాయింట్, 10 మంది కన్నా తక్కువ విద్యార్థులున్న పాఠశాలలో గతంలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు చూస్తే అధ్యక్ష 1215 పాఠశాలలు, అది ఏకంగా 5500 పాఠశాలలు పెరిగింది అధ్యక్ష. రెండో డేటా పాయింట్, 20 విద్యార్థుల కన్నా తక్కువ ఉన్న ప్రభుత్వ పాఠశాలలు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు 5520 ఉంటే అది 13720 పాఠశాల సంఖ్య పెరిగింది అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష సింగిల్ టీచర్ స్కూల్స్, అది ఇప్పుడు దాదాపు 12512 పాఠశాలలకి పెరిగిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, మీరందరూ అడగచ్చు, ఒక మంత్రికి ఇంత సమయం ఎందుకు పడుతుంది డేటా వచ్చిందండి. అధ్యక్ష, కావాలని రికార్డుల్ని గత ప్రభుత్వం మ్యానిపులేట్ చేసింది. డ్రాప్ బాక్స్ అనే వ్యవస్థ ఉంది అధ్యక్ష. అంటే ఆన్లైన్ సిస్టంలో పిల్లోడు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలకు రావాలన్నా, ప్రభుత్వం నుంచి ప్రైవేట్కి వెళ్ళాలన్నా, ఆర్ ప్రైవేట్ టు ప్రైవేట్ మూవ్ అవ్వాలన్నా ఒక ఆన్లైన్ సిస్టమ్ విధానం ఉంటుంది. దాంట్లో డ్రాప్ బాక్స్ ఉంది. అంటే హ్యాంగింగ్ ఇక్కడ పెడతారు, తర్వాత మార్చుతారు. వింత ఏంటంటే అధ్యక్ష, 1,00,000 మంది విద్యార్థులు ఈ డ్రాప్ బాక్స్లో 17 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు కలిగిన వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడ ఉంటారు అధ్యక్ష? అంటే ఎన్రోల్మెంట్ చూపించాలన్న తపనతో వాస్తవాలకి దూరంగా గత ప్రభుత్వం పనిచేసింది. దీనివల్ల అధ్యక్ష మేము తెలుసుకుంది దాదాపు 12.5% డ్రాప్ అవుట్ రేట్ కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు అందరు కూడా అనేక సర్వే గురించి మాట్లాడారు. మేము కూడా అది డీటెయిల్స్ పుస్తకంలో పెట్టాం. నాస్ సర్వే మీరు కానీ ఒకసారి చూస్తే 2017 నుంచి 2021 పోల్చుతున్నాం. నాస్ సర్వే 3rd క్లాస్ లాంగ్వేజ్ల అధ్యక్ష మన ప్రభుత్వం లాంగ్వేజెస్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే 2017లో 2021కి వచ్చేగల 27వ స్థానానికి మనం పడిపోయాం లాంగ్వేజెస్. 10th క్లాస్ మ్యాథమెటిక్స్ చూస్తే మనం ఫస్ట్ ప్లేస్ నుంచి 12వ స్థానానికి పడిపోయాం. సైన్స్ అదేవిధంగా ఫస్ట్ నుంచి 15వ స్థానానికి పడిపోయింది. ఇంగ్లీష్ ఏకంగా 4th ప్లేస్ నుంచి 14వ స్థానానికి పడిపోయింది అధ్యక్ష. ఇంకా ఫౌండేషనల్ స్కిల్స్ ఎస్ఆర్ రిపోర్ట్ గురుగారు కూడా తను చూసి మాట్లాడారు అధ్యక్ష. గ్రేడ్ 5 అంటే 5వ తరగతి పిల్లల్ని 2వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ చదవమంటే 2018లో 57% మంది చదివితే ఇప్పుడు అది 37% పడిపోయింది. అంతేకాదు అధ్యక్ష, 8th క్లాస్ పిల్లల్ని, ఓకే 5వ తరగతి వదిలేయండి, 8వ తరగతి పిల్లల్ని కూడా చదవమంటే గతంలో 78% పిల్లలు చదవగలితే గత ప్రభుత్వం చేతగానితనం వల్ల అది 53%కి పడిపోయింది. ఇది నేను చెప్తాం కాదు, రిపోర్ట్ చాలా స్పష్టంగా పేర్కొంది అధ్యక్ష. 90% మంది 3వ తరగతి పిల్లలకి ఏకంగా ఫౌండేషనల్ న్యూమరసీ స్కిల్స్ లేవు. అంటే బేసిక్ మ్యాథమెటిక్స్ చేసే పరిస్థితి లేకుండా పోయింది అధ్యక్ష. మీరు ఈరోజు ధర్నాలో కూడా
హౌస్లో ధర్నాలు ఏమన్నా నాకు అర్థం లేదు, కానీ హౌస్లో నిరసన తెలుపుతూ సిబిఎస్ గురించి మాట్లాడారు, టోఫెల్ గురించి మాట్లాడారు, ఐబీ గురించి మాట్లాడారు. అధ్యక్ష, నేను కూడా ఒక సిబిఎస్ఈ స్టూడెంట్ని. సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్కి రావాలంటే చాలా ప్రిపరేషన్ అవసరం. పిల్లలు ప్రిపేర్ అవ్వాలి. నేను కూడా సిబిఎస్ఈ స్టూడెంట్ని. అంటే మాకు 10th క్లాస్కి యూనిట్ టెస్ట్లు ఉండే, సెమీఫైనల్స్, ప్రీ ఫైనల్స్, మాక్ ఫైనల్స్, తర్వాత ఎగ్జామ్ జరిగింది. కానీ గత ప్రభుత్వం ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా 1000 పాఠశాలలు ఏకంగా సిబిఎస్ ఎగ్జామ్కి వెళ్ళిపోవాలి. ఉపాధ్యాయులకి ట్రైనింగ్ లేదు, పిల్లల్ని ప్రిపేర్ చేయాలి. సో నేను మంత్రి అయిన తర్వాత